హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతులా. ఈరోజు మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వర్ధమాన భారతదేశంలో విద్యా భావనలు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. డబుల్ కమిషన్ ఎవరి సమస్యలను భారతదేశంలో అధ్యయనం చేసింది? గిరిజనుల సమస్యలని. ఒడిషా రాష్ట్రంలోని ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఏ రకమైన విద్యా విధానానికి ఉదాహరణగా చెప్పవచ్చు? గ్రామాల ద్వారా విద్యా విధానానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్య విద్య లక్షణం కానిది? ప్రజ్ఞాభివృద్ధి. ప్రజ్ఞాభివృద్ధి అనేది ప్రజాస్వామ్య విద్యా లక్షణం కానిది. నైపుణ్యాల అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, గుణశీలాల అభివృద్ధి ఇవి ప్రజాస్వామ్య విద్యా లక్షణాలు. పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అసమానతలు, అవిద్య తొలగాలంటే విద్య ద్వారా సాధ్యమని తెలిపిన వ్యక్తి నెహ్రూ. ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ మొదట ఇక్కడ ఏర్పాటు చేశారు? మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్. ముస్లింలు అధికంగా నివసించే 8 జిల్లాలలో ఉర్దూను 2వ అధికార భాషగా తీర్మానించిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మైనారిటీల విద్యకు అవసరమైన విద్యా ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, కృత్యాలను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని ఎన్పిఈ 1986 ఏ పరిచ్ఛేదంలో తెలిపింది? 4.8. ప్రజాస్వామ్య లక్షణము కానిది? తక్కువ స్వేచ్ఛ. తక్కువ స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య లక్షణం కానిది. శిశు కేంద్రిత విద్య, సమాజ కేంద్రంగా విద్య, నాయకత్వ లక్షణాల అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య లక్షణాలు. హైదరాబాదులో ఏర్పాటైన జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి వీరి పేరు పెట్టారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎక్కువ మందిచే నిర్వహించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యము అన్నది ఎవరు? అరిస్టాటిల్. ఒక ప్రాంతానికి చెందిన బాలబాలికలు అదే పాఠశాలల్లో అనగా సమీప పాఠశాలలో నమోదు కావాలి అనే భావన కామన్ స్కూల్ విధానము. అందరికీ విద్య అనే భావనను 1990లో తెరపైకి తెచ్చిన దేశాలు? అధిక జనాభా గల ఆసియా దేశాలు. స్వల్ప వైకల్యం గల వారిని సాధారణ పాఠశాలలో, తీవ్ర వైకల్యం గల వారిని ప్రత్యేక పాఠశాలలో, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యనివ్వాలని సిఫారసు చేసింది? జాతీయ విద్యా విధానం 1986. లింగ వైవిధ్యత, బాలికల విద్య అంతరించిపోవడానికి పాఠశాల వెలుపల, లోపలి కారణాలను తెలిపిన సంస్థలు? యునెస్కో, ఏపీఈఐడి. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఏర్పాటైన ప్రదేశము? సికింద్రాబాద్. ఏ ప్రధాని కాలంలో విద్య ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది? ఇందిరాగాంధీ. క్రింది వానిలో కొఠారి కమిషన్ పరిచయం చేసిన విధానము? కామన్ స్కూల్ విధానము. శాస్త్రీయ భావన, మానవత్వము, అన్వేషించే స్ఫూర్తి, సంస్కరణాభిలాషను పెంపొందించడం భారతదేశంలో ప్రతి పౌరుని మౌలిక కర్తవ్యం అని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ 54AH. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టము? PWD యాక్ట్. కండరాలను చాచే అసంకల్పిత ప్రతీకార చర్య దీని యొక్క లక్షణము? స్పాస్టిసిటీ. క్రింది వానిలో ఒకటి సామాజిక నైపుణ్యము? సహానుభూతి.
డబ్బు అనేది ఏ రకమైన పునర్బలనము? గౌణ పునర్బలనము. జీవన నైపుణ్యాలలో భాగంగా క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. సృజనాత్మక ఆలోచన. వివిధ స్థాయిల్లో నిర్వహింపబడు కళా ఉత్సవ పోటీల్లో కింది వానిలో ఒకటి నిర్వహించబడదు. ఆటలు. కళా ఉత్సవ పోటీల్లో సంగీతము, చిత్రలేఖనము, నృత్య పోటీలు నిర్వహించబడతాయి. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. కలుషితమైన గాలి. విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని ఏమంటారు? సంకేతీకరణము. ఆధునిక పాఠశాలన్నింటిలోనూ వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. ప్రతిభావంతులను సాధారణ తరగతి గదిలోనే అదనపు విద్యా అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు? సుసంపన్నత అంటారు. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి, చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం 2003. సమైక్య విద్యను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రోత్సహించింది. జాతీయ విద్యా విధానం 1986. లోపలి చెవిలో కలిగే లోపాల వల్ల వచ్చే వినికిడి లోపము. న్యూరో సెన్సరీ వినికిడి లోపము. సత్యం, శివం, సుందరం అనేవి ఇతని విలువలు. ప్లేటో. విద్యారంగంలో ప్రైవేటీకరణపై వేయని కమిటీ. టాటా బిర్లా రిపోర్ట్. పున్నయ్య కమిటీ, స్వామినాథన్ కమిటీ, బిర్లా అంబానీ రిపోర్ట్ ఇవన్నీ కూడా విద్యారంగంలో ప్రైవేటీకరణపై వేసినటువంటి కమిటీలు. విద్య ప్రైవేటీకరణ ఫలితము కానిది. విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయి. ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు లభించును. విద్యా లక్ష్యాలను సాధించే విధంగా విద్యా నిర్వహణని రూపొందించలేము. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంచవచ్చు. ఇక్కడ ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు లభించును, ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంచవచ్చు అనేవి విద్య ప్రైవేటీకరణ ఫలితం కానివి. అంటే విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయి, విద్యా లక్ష్యాలను సాధించే విధంగా విద్యా నిర్వహణని రూపొందించలేము అనేవి విద్యా ప్రైవేటీకరణ ఫలితాలు. అపసవ్య ఎండ్రోకైన్ వల్ల కలిగే వ్యాధి. క్రిటినిజం. బీఓటీ అను పద్ధతి దేనికి ఉదాహరణ? ప్రైవేటీకరణ. డోమన్ డెలాక్టోల సిద్ధాంతం ఏ వైకల్యానికి సంబంధించింది? అభ్యసన వైకల్యము. విద్యారంగంలో విదేశీ సంస్థలు ప్రవేశించడం వల్ల పోటీ ఏర్పడి విద్యా ప్రమాణాలు పెరగడానికి అవకాశం గల ప్రక్రియ. ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ రెండు. దృష్టి శాబ్దిక సంబంధాలలో లోపం వల్ల వచ్చేది. డిస్లెక్సియా. మెదడులోని వెర్నిక్స్ ప్రాంతం దెబ్బ తగలటం వల్ల కలిగే అభ్యసన వైకల్యము. అఫేసియా. విద్య ప్రైవేటీకరణ నష్టము కానిది. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫలితాలపై దృష్టి పెట్టకుండా కేవలము మానవత్వ విలువలపై దృష్టి పెడతాయి అనేది విద్య ప్రైవేటీకరణ నష్టము కానిది. విద్య ప్రైవేటీకరణ వల్ల నష్టాలు ఏంటంటే విద్య గల నిరుద్యోగుల సంఖ్య పెరిగి శ్రామిక శక్తి తగ్గి అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా నగరాలకు పరిమితమై గ్రామీణ ప్రాంతాలకు విద్యా అవకాశాలు పెరగలేదు. విద్య వ్యాపారంగా మారి ధనిక పేద వర్గాల మధ్య అంతరం పెరుగుతుంది. ఇవన్నీ కూడా విద్య ప్రైవేటీకరణ వల్ల నష్టాలు. కాఫ్మెన్ అసెస్మెంట్ బ్యాటరీ ఫర్ చిల్డ్రన్ అనేది ఏ వైకల్యానికి సంబంధించిన నికష? అభ్యసన వైకల్యము. ప్రత్యేక అవసరాలు గల విద్యలో భాగం కానిది.
అభ్యసన వైకల్యము. విద్య ప్రైవేటీకరణ వల్ల లాభము కానిది. విద్యార్థులపై పర్యవేక్షణ అంతగా ఉండదు అనేది విద్య ప్రైవేటీకరణ వల్ల లాభం కానిది. విద్య ప్రైవేటీకరణ వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ప్రైవేటు పాఠశాలల్లో వసతులు పెరుగుతాయి, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులు పెరుగుతాయి అనేవి విద్య ప్రైవేటీకరణ వల్ల లాభాలు. ప్రత్యేక అవసరాలు గల విద్యలో భాగము మానసిక వైకల్యము, చలన వైకల్యము, వినికిడి వైకల్యము, అభ్యసన వైకల్యం అనేది ప్రత్యేక అవసరాలు గల విద్యలో భాగం కానిది. జాన్ పాబ్లో బోనే వీరి విద్యపై మొట్టమొదటి పుస్తకాన్ని రచించారు. వినికిడి వైకల్యం గల వారి మీద. ఎక్సోజేనస్ అనే పదజాలము ఈ లోపానికి సంబంధించింది. శ్రవణ వైకల్యము. జనాభా విద్య లక్ష్యము కానిది. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల కలిగే సౌఖ్యతను తెలుపుట. జనాభా విద్య యొక్క లక్ష్యాలు ఏంటంటే చిన్న కుటుంబ భావాన్ని తెలియపరచుట, ప్రపంచ దేశ రాష్ట్ర జనాభా పరిస్థితులు తెలుపుట, జనాభా పెరుగుదల వాతావరణంపై ప్రభావాన్ని తెలుపుట. ఇవన్నీ కూడా జనాభా విద్య లక్ష్యాలు. క్రింది వానిలో 2011 జనగణనకు సంబంధించి సరికానిది. భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 980:1000. భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 980:1000 అనేది సరికాని అంశము. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి 940:1000. భారతదేశ స్త్రీ అక్షరాస్యత శాతము 65.46%. 2011 జనాభా వృద్ధి రేటు, వార్షిక వృద్ధి రేటు వరుసగా చూసినట్లయితే జనాభా వృద్ధి రేటు అనేది 17.64%, వార్షిక వృద్ధి రేటు అనేది 1.64%. జనాభా విద్యపై సదస్సులు జరిగిన ప్రదేశాలు సంవత్సరాల వారీగా సరికానిది ఏది? జనాభా విద్యపై అంతర్జాతీయ సదస్సు న్యూయార్క్ అనేది సరికానటువంటిది. 1969లో జాతీయ జనాభా విద్య సదస్సు ముంబైలో జరిగింది. ఇది సరైన అంశము. 1984 అంతర్జాతీయ జనాభా సమావేశం మెక్సికోలో జరిగింది. ఇది కూడా సరైన అంశము. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పాపులేషన్ డెవలప్మెంట్ కైరోలో జరిగింది. ఇది కూడా సరైన అంశము. కౌమార విద్యా కార్యక్రమం ఈ వయస్సు ఈ తరగతులకు ఉద్దేశించింది. 9-10 తరగతులు, అలాగే 14 నుంచి 17 సంవత్సరాల వయసు వారికి. 1976 జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుష వివాహ వయస్సు స్త్రీకైతే 18 సంవత్సరాలు, పురుషుడికైతే 21 సంవత్సరాలు. 2011 జనాభా లెక్కల నినాదము అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. 2011 జనాభా రిజిస్టర్ జనరల్ ఎవరు? చంద్రమౌళి. విలువలు నశించిపోతున్న నేటి సమాజంలో సామాజిక నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు అనువుగా విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని చెప్పిన వారు ఎన్పిఈ 1986. ఉపాధ్యాయుడు నిత్య జీవితంలో పాఠశాలలో సమాజంలో జరిగే సంఘటనల ద్వారా విలువలను పెంపొందించుట ఈ ఉపగమ్ము. సంఘటన ఉపగమ్ము. అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ నగర జనాభాతో సమానంగా ఉన్న పట్టణం వాషింగ్టన్ DC. పల్సా మందును కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సుబ్బారావు. మనిషి ఆరోగ్యంగా ఉండటం అనగా అర్థం ఏమిటి? శారీరకంగా బాగుండటం, మానసికంగా బాగుండటం. ఇవి రెండూ కూడా మనిషి ఆరోగ్యంగా ఉండటాన్ని సూచిస్తాయి. రక్తహీనత దేనివల్ల వస్తుంది? ఐరన్ లోపించడం వల్ల. సంతాన సంబంధ వ్యాధులకు కారణమగు విటమిన్ ఏది? ఈ విటమిన్. దంతాలు ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడేటువంటి ఖనిజము.
కాల్షియం. చర్మానికి సంబంధించిన వ్యాధులకు కారణమయ్యే విటమిన్ బి విటమిన్. కళ్ళకు సంబంధించిన వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి? ఏ విటమిన్. ఆకుకూరలు కాయగూరల్లో ఏ ఖనిజం ఎక్కువగా ఉంటుంది? ఐరన్. ఈ క్రింది వానిలో సంతులిత పౌష్టికాహారం ఏది? గ్రుడ్డు. విద్యార్థిని తన జీవిత లక్ష్యం కోసం ప్రయాణించడానికి అతని మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా ఇవి కాపాడుతున్నాయి. జీవన నైపుణ్యాలు. జీవ నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? మూర్తిమత్వాన్ని కాపాడటం, లక్ష్య మార్గానికి తోడ్పడటం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించటం. ఇవన్నీ కూడా జీవ నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలు. సో పైవన్నీ అనేది సరి అయిన సమాధానం. రమ్య తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగును. ఆమెలో ఈ జీవ నైపుణ్యం పెంపొందింది. సమస్య పరిష్కారము. సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా మనిషి జీవించలేడు. అలా జీవించేవాడు ఎవరైనా ఉంటే దేవుడైనా కావాలి లేదా దెయ్యమైనా కావాలని పేర్కొన్నది అరిస్టాటిల్. యునెస్కో సంస్థ జీవన నైపుణ్యాలను పాఠశాలల్లో ఏ తరగతి సమూహ పిల్లలకు అందించాలని పేర్కొంది? 8 నుంచి 12 తరగతుల పిల్లలకు. రేఖ అనే విద్యార్థిని పాఠశాలలో అంగవికలాంగులకు సహాయపడుతుంది. ఆమెలో పెంపొందిన జీవ నైపుణ్యము సానుభూతి. 25 సంవత్సరాలు గల మొన్న ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అతనిలో పెంపొందిన జీవ నైపుణ్యము నిర్ణయాలు తీసుకోవడం. సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి స్వేచ్ఛ సంతోషంగా జీవించాలంటే ఇది తప్పనిసరి. పరస్పర సంబంధాలు. ఇతరులకు మన అభిప్రాయాలు చెప్పాలన్నా వారి మాటలు వినాలన్నా ఈ జీవ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. భావ ప్రకటన. ఆక్సియాలజీ దీని గురించి అధ్యయనం చేస్తుంది. విలువలు. ఎన్సిఆర్టి జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం 1971. క్రింది వానిలో ఆలోచన నైపుణ్యం కానిది? సహానుభూతి. జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించిన సంవత్సరం 2000. పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడ్డ సంవత్సరం 1986. జాతీయ జనాభా విధానం 2000 ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పటిలోగా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2045. తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం ఏ విలువ? అంతర్గత విలువ. జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం 1988. విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారి కమిషన్ సూచించిన అంశము? విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి. టర్నర్ సిండ్రోమ్ ఏ వైకల్యానికి దారితీస్తుంది? చలనాత్మక వైకల్యము. జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజిక సంవత్సరం 1921. పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం 1980. ప్రస్తుత మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? పిఎం పోషణ్. నళికలి అనేది ఏ భాషా పదము? కన్నడ. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణంలోని భాగంగా చేర్చబడ్డ అంశము?
విద్యార్థులకు స్కాలర్షిప్లు. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహాయం లేకున్నా 9-10 విద్యార్థుల కోసం స్వంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా ఈ పేరుతో పిలుస్తున్నారు. పోషణ్ శక్తి నిర్మాణ్. జాతీయ పౌష్టికాహార పథకాన్ని 1995 స్వాతంత్ర దినోత్సవ రోజు ప్రారంభించిన ప్రధాని పివి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ప్రారంభించిన సంవత్సరం 1992-93. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం పేదవారికి 25% సీట్లు కేటాయిస్తారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అవగాహన చేసే కార్యక్రమం ఏకలవ్య. పిండి పదార్థాల్లో ఏది లభించదు? పొటాషియం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా పిండి పదార్థాల్లో లభిస్తాయి. న్యూట్రికస్ అనగా తల్లిపాలు తాగడం. శరీర నిర్మాణానికి తోడ్పడే పోషకం మాంసకృత్తులు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏ తరగతుల వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి నిధులిస్తుంది? 1-8 తరగతులు. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం ఈ తరగతులకు సంబంధించింది. 1-10 తరగతులు. ఇవి శరీరంలోని సున్నిత భాగాలను సంరక్షిస్తాయి. కొవ్వులు. 1 గ్రాము కొవ్వు ఎన్ని కిలో క్యాలరీల శక్తిని అందిస్తుంది? 9.45 కిలో క్యాలరీలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చే నిధుల శాతము 60%. పాఠశాలల్లో వంట చేసే హెల్పర్లకు ఎంత జీతం కనీసంగా చెల్లిస్తారు? 1000 రూపాయలు. పిఎం పోషణలో భాగంగా ప్రజల భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక సందర్భాలలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక భోజనం వడ్డించే కార్యక్రమం తిథి భోజన్. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కావలసిన పౌష్టికాహార ప్రమాణాల్ని నిర్ణయించే జాతీయ సంస్థ NIN. SUPW. ప్రార్థన, సమావేశము, క్విజులు, వక్తృత్వ పోటీలు అనేవి ఏ ఉపగమనం కిందకి వస్తాయి? సహపాఠ్యాంశ ఉపగమము. సమన్యాయము, సమానత్వము, స్వేచ్ఛ అనేవి రాజకీయ విలువలు. నవోదయ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, బాలికలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య వరుసగా 75%, 3%, 1/3 అంటే నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75%, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 3%, బాలికలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య 1/3. ప్రపంచీకరణ అనే భావన భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి మొదలైంది? 1991. సాక్షర భారత్ మిషన్ను జాతీయ స్థాయిలో ప్రారంభించిన నాటి భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు అన్నది ఎవరు? కేసీ భట్టావ్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించుము. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ప్రారంభం 2012-13 అనేది తప్పుగా జతపరచబడినది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు 2004 జూలైలో ప్రారంభమయ్యాయి.
మోడల్ స్కూల్ అనేది 2008లో ప్రారంభమైంది. సక్సెస్ పాఠశాలలు 2008-9లో ప్రారంభమయ్యాయి. ఎన్సీఆర్టీ ప్రకారం విలువల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 83 రకాలుగా. ఏ మోడల్ క్లస్టర్ పాఠశాలలకు, వృత్తి విద్యా కార్యక్రమాలకు, బాలికా సాధికారత కార్యక్రమాలకు సంవత్సరానికి ఎంత నిధులు ఇచ్చేవారు? ఎన్పీఈజీఎల్ కార్యక్రమంలో 62,000 రూపాయలు. సార్వజనీన లేదా శాశ్వత విలువలు అని వేటిని అంటారు? నిరపేక్ష విలువలు. విలువలు విద్య యొక్క ఆవశ్యకతను ప్రతిపాదించినది. జాతీయ విద్యా విధానం 1986. ఏ ప్రక్రియ వల్ల ఉన్నత విద్యపై ప్రభుత్వ వ్యయము, భారము తగ్గింది? సరళీకరణ. సాక్షర భారత్ మిషన్ను అమలు చేయుటకు జిల్లాలో శిక్షా సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎవరు? జిల్లా పరిషత్ సిఈఓ, జిల్లా పరిషత్ చైర్పర్సన్. ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు ఎన్ని విలువలను ప్రతిపాదించారు? 12 విలువలు. మొదలియార్ కమిషన్ సూచించిన విలువలను విద్యార్థులకు అందజేయు ఉపగమము. సహసంబంధ ఉపగమము. ఏ ప్రక్రియ వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులపై ఆధారపడుట తగ్గి సమాచార సాంకేతికతపై ఆధారపడుట పెరుగుతుంది? ప్రపంచీకరణ. విద్యకు సంబంధించిన సేవలను జీఏఐటీ ఎన్ని విధాలుగా వర్గీకరించింది? 4 విధాలుగా. పాఠశాల స్థాయిలో జీవన నైపుణ్యాలు ప్రధానంగా ఎవరికి అవసరం? విద్యార్థులకు అవసరం. డెసిబల్స్ 40 డెసిబల్ స్థాయి లోపము. తక్కువ వినికిడి లోపము. ఒక పిల్లవాని వైకల్యం గుర్తించడంలో వీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు అందరూ కూడా. ఒక విద్యార్థి జగన్ పాలన కంటే వైఎస్ పాలన మిన్న అని పేర్కొనినా అది విమర్శనాత్మక ఆలోచన. అకారణంగా కళ్ళ నుండి నీరు కారడం ఈ వైకల్యం గలవారి లక్షణం. దృష్టి వైకల్యము. డిస్కాలిక్లియా అన్నది ఈ సంబంధ వైకల్యము. గణిత సంబంధ వైకల్యము. పాఠశాల స్థాయిలో పెంపొందించే జీవ నైపుణ్యాలను సూచించింది. యునెస్కో. ప్రజ్ఞాలబ్ధి 20 నుంచి 25 మధ్య ఉన్నవారు. 3లు. వ్యక్తి నిజ జీవితంలో సంతోషంగా జీవించడానికి అవసరమైనవి. జీవ నైపుణ్యాలు. సంఖ్యా పరిమాణాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఏ సంబంధ వైకల్యము? గణిత సంబంధ వైకల్యము. ఒక విద్యార్థి గణితం రాదని సైన్స్ను ఎంపిక చేసుకున్న అతనిలో పెంపొందిన జీవ నైపుణ్యము. స్వీయ అవగాహన. సంఖ్యలను తిరగబెట్టి చదివే వారి వైకల్యము. అభ్యసన వైకల్యము. రేఖ ఒక వస్తువు యొక్క ఉపయోగాలను విభిన్నంగా చెప్పిన ఆమెలో పెంపొందిన జీవ నైపుణ్యము. సృజనాత్మక ఆలోచన. 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఈ వైకల్యం గలవారి లక్షణము. బహుళ అంగవైకల్యం గలవారి లక్షణము. అతి తీవ్ర మానసిక వైకల్యుల ప్రజ్ఞాలబ్ధి సుమారు 35 నుంచి 50. ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ. WHO. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం 1978. సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది? 1987.
మిత వినికిడి లోపస్థాయి 41 డెసిబల్ నుంచి 55 డెసిబల్స్. అండ్రగాగి అనే అభ్యసన విధానము ఈ దశ వారికి చెందినది. వయోజనులు విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలని పేర్కొన్నది. మార్షల్ పర్యావరణ సంరక్షణను మౌలిక విలువగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేసింది. NEP 2020 ఆరోగ్య విద్య అనే భావనకు సంబంధించని అంశము. నీటిలో కరగని పీచును సాల్యుబుల్ ఫైబర్ అని పిలుస్తారు అనేది ఆరోగ్య విద్య అనే భావనకు సంబంధించని అంశము. పాఠశాలల్లో ఆరోగ్య విద్యను ప్రవేశపెట్టాలని చెప్పిన కమిటీ రేణుకా రే. శరీర నిర్మాణానికి తోడ్పడేవి మాంసకృత్తులు, ఇది కూడా ఆరోగ్య విద్య అనే భావనకు సంబంధించింది. ఆరోగ్య విద్యను పాఠశాలల్లో ప్రవేశపెడితే విద్యార్థులు ఆరోగ్య సూత్రాలను పాటించి సుఖమయ జీవితం గడుపుతారని చెప్పింది NCF 5. ఇవన్నీ కూడా ఆరోగ్య విద్య అనే భావనకు చెందిన విషయాలు. ప్రజాస్వామిక విలువలను పెంపొందించడంలో పాఠశాలల పాత్రను మొదటిగా నొక్కి చెప్పిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. క్రింది వానిలో భారతదేశంలో ఆయా పథకాలు ఏర్పడిన సంవత్సరాలకు సంబంధించి సరికానిది. డయాబెటిక్ కంట్రోల్ ప్రోగ్రాం 2017. జవహర్ బాల ఆరోగ్య రక్ష ఈ పథకం 2010లో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం 1992-93లో ఏర్పడింది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ 2018లో ఏర్పడింది. విలువలను తెలివికి సంబంధించినవి, తక్షణ అవసరాలకు చెందినవి అని 2 రకాలుగా వర్గీకరించింది ఎవరు? బ్రూబేచర్. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకము వీరికి ఉద్దేశించింది. 1 నుంచి 10వ తరగతి చదివే బాల బాలికలకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ ఆంగ్ల విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పాఠశాలలు ఏవి? సక్సెస్ పాఠశాలలు. మన రాష్ట్రంలో KGBV పాఠశాలలను ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు? SSA. జిల్లా స్థాయిలో NPEGL కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి. GCDO. కళా ఉత్సవ్లో పోటీ పడే విద్యార్థులు ఏ తరగతులు చదువుతూ ఉండాలి? 9 నుంచి 12 తరగతులు. పాఠశాలల్లో పిల్లల నమోదు, హాజరును పెంచడంతో పాటు గ్రామీణ స్త్రీల సాధికారతకు దోహదపడిన పథకము. మధ్యాహ్న భోజన పథకము. నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ NCERT. క్రింది వానిలో సరికానిది. శిక్షా విమర్శ్ అనే హిందీ పత్రికను జనశాల సంస్థ ప్రచురిస్తుంది అనేది సరికాని అంశము. దిగంతర్ అనే సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్. జనశాల అనగా సమాజ పాఠశాల అని అర్థము. కుంజాపురి విద్యా విధానం ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది 1989. ఇన్స్పైర్ అవార్డుకు ఏ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు? 6 నుంచి 10వ తరగతి. సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశించబడింది. మహిళల వయోజన విద్య. దేశ యువతలో శాస్త్రీయ ఆలోచనలను పొదును పెట్టే ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2008. కళా ఉత్సవ్లో జాతీయ స్థాయిలో పోటీ పడుటకు ఒక రాష్ట్రం నుండి గరిష్టంగా ఎంతమందిని అనుమతిస్తారు?
40 మందిని. ఆదర్శ పాఠశాలలు కేవలము కొన్ని బ్లాకుల్లో మాత్రమే ప్రారంభించుటకు గల కారణము విద్యాపరంగా వెనుకబాటుతనము. మన దేశంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన తొలి రాష్ట్రము తమిళనాడు. మోడల్ స్కూల్స్ను ఏ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేశారు? ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు మాత్రమే. శస్త్రచికిత్స ద్వారా సరిచేయలేని వినికిడి లోపము వాహక సంబంధ, ఇంద్రియ నాడీ సంబంధ, మిశ్రమ వినికిడి సంబంధ లోపము. ఇవన్నీ కూడా సరి అయినవే. భారతదేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1991లో. నేడు దేశంలో దేనివల్ల విద్య వ్యాపారంగా, అంగడి సరుగ్గా మారింది? ప్రైవేటీకరణ వల్ల. దృష్టి వైకల్యం గల వారికి క్రింది బోధనోపకరణాలు ఉపయోగించవచ్చు: భూతద్దాలు, బైనాక్యులర్సు, 2D 3D బోధనోపకరణాలు ఇవన్నీ ఉపయోగించవచ్చు. దేశంలో రోజురోజుకు అనేకమైన విద్యా సంస్థలు నెలకొల్పడానికి కారణమైనది సరళీకరణ. వివిధ విషయాల్లోని తేడాలను గుర్తించడం. విచక్షణ. ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యను ఎవరు శాసిస్తున్నారు? ప్రైవేటు వారు. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే విద్యా నమూనా డ్యూయల్ టీచింగ్ నమూనా. దేశంలో ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావడానికి కారణమైనది ప్రైవేటీకరణ. బుద్ధిమాంద్యము, దృశ్య బలహీనతలు ఉన్న వ్యక్తి వైకల్యము, బహుళ అంగవైకల్యము. ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా. విద్యలో నాణ్యత మరియు ప్రమాణాలు లోపించడానికి కారణము ప్రైవేటీకరణ. ఒక పరిస్థితిలో అభ్యసించిన ప్రవర్తనను వేర్వేరు పరిస్థితుల్లో విద్యార్థి ఉపయోగించడాన్ని ఏమంటారు? సాధారణీకరణము. వృత్తి విద్య, సాంకేతిక విద్య చాలామందికి అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఇవన్నీ కూడా వృత్తి విద్య, సాంకేతిక విద్య చాలామందికి అందుబాటులో రావడానికి ప్రధాన కారణం. ఉపాధ్యాయుడే విద్యార్థి ఇంటికి వెళ్ళి శిక్షణనిచ్చే బోధనా కార్యక్రమం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ మోడల్. అభినందన అనేది ఏ పునరుద్ధరణ? సాంఘిక పునరుద్ధరణ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో 1210.2 మిలియన్లు. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతము జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? లక్షద్వీపులు. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో 7 బిలియన్లు. 2009 గణాంకాల TFR ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రము బీహార్. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో 1341 మిలియన్లు. 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం 17.64. 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం TFR 1.7. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతము 16%. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినంత లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.